సంధ్య థియేటర్‌లో యాక్చువల్‌గా నేను ఈ 'పుష్ప' మూవీకి సంబంధించి రివ్యూ వీడియో చేసే టైం వరకు నాకు అక్కడ విషయం జరిగిందని తెలీదంటే. సంధ్య థియేటర్‌లో జరిగిన ఇన్సిడెంట్ గురించి నాకు ఎగ్జాక్ట్‌గా తెలీదనమాట. సో అందుకే నేను దాని గురించి మాట్లాడలా. అంటే పాపం వాళ్ళు నలుగురు ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ వాళ్ళ కూతురు, వాళ్ళ బాబు, ఇద్దరు చిన్నపిల్లలు పాపం. వాళ్ళ బాబు అల్లు అర్జున్ ఫ్యాన్ అని చెప్పేసి వాళ్ళ అమ్మ కూడా నాకు తెలిసినంత వరకు అల్లు అర్జున్ సినిమాలు అవి చూస్తుంటది అనుకుంటా. ఎందుకంటే వాళ్ళ ఇన్‌స్టాగ్రామ్ కి సంబంధించి నేను కొన్ని వీడియోలు చూశాను అనమాట. సో ఆవిడే కొంచెం ఎంకరేజ్ చేయడం ఇట్లా చేసింది అనమాట. సో వాళ్ళు పాపం ఫస్ట్ డే ఫస్ట్ వెళ్ళాలని చెప్పేసి ఆయన వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్రెండ్ దగ్గర టికెట్లు అట్లా కూడా సంపాదించి సంధ్యలో ఫస్ట్ డే ఫస్ట్ షో తీసుకెళ్తానని చెప్పేసి తీసుకెళ్లాడు. తీసుకెళ్తే ఇంకా అంటే అక్కడికి అల్లు అర్జున్ మరి ఆ ఇంటిమేషన్ ఏదన్నా ఉందా అక్కడికి వస్తాడని, లేకపోతే లేదా ఎగ్జాక్ట్ గా డీటెయిల్స్ అయితే తెలియదు. అక్కడికి సడన్ గా రావడం వల్ల అక్కడ తొక్కిసలాట జరిగి పాపం ఆవిడ చనిపోయింది స్పాట్ లో. తర్వాత వాళ్ళ పిల్లోడు ఎవరైతే ఉన్నాడో అతను నాకు తెలిసి ఇంకా వెంటిలేటర్ మీదే ఉన్నాడు అనుకుంటా, చాలా సివియర్ కండిషన్ లో ఉన్నాడు అనుకుంటా. అంటే ఆ సిచ్యువేషన్ దాకా వచ్చినప్పుడు ఇప్పుడు ఎవరైతే ఫ్యాన్స్ అని చెప్పుకుంటున్నారో వీళ్ళందరూ మాట్లాడే మాటలు ఏంటంటే, వీళ్ళు కావచ్చు లేకపోతే ఇంకా వేరే వాళ్ళు కావచ్చు, ఇక్కడ వీళ్ళకి మళ్ళీ ఇక్కడ మధ్యలో యాంటీ ఫ్యాన్స్ అనేది గొడవలు జరుగుతున్నాయి కదా. నేను వాటి గురించి ఆ చండాలం అంతా నేను మాట్లాడుకోదలుచుకోలేదు. అంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే, కింద కమెంట్స్ చదివాను భయ్. అంటే అక్కడ పైన ఆల్రెడీ వాళ్ళ వైఫ్ చనిపోయింది, వాళ్ళ కొడుకు చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు అనమాట. ఐసీయూలో వెంటిలేటర్ మీద ఉన్నాడు. వాళ్ళ ఫాదర్ మాట్లాడుతుంటే కింద కమెంట్స్ ఏమని పెడుతున్నాడు తెలుసా? ఈడికి అవ్వాల్సిందే, తిక్క కుదిరింది. ఏంది అసలుకి మనుషుల్లో అంతే సివిలైజ్డ్ సొసైటీలో ఉంటున్నాం మనం. మనుషుల్లో మానవత్వం అంత దారుణంగా చచ్చిపోయింది నాకు అర్థం కావట్లా. ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాల్సిన అవసరం ఏంది నీకు అసలుకి అని చెప్పేసి అంత దారుణమైన బాధలో ఉన్న ఒక ఫాదర్ని వీళ్ళు క్వశ్చన్ చేస్తూ అంటే మీరు కడుపుకి అన్నం తింటున్నారా లేకపోతే అశుద్ధం తింటున్నారా నాకు అర్థం. మీరు చదువుకున్న వాళ్ళైనా లేకపోతే మీ అమ్మ బాబులు మీకు ఎవరికి సంస్కారం అనేది నేర్పించలేదో నాకు అర్థం కావట్లా. నువ్వు ఇన్ కేస్ అది అంత డేంజరస్ అయితే గవర్నమెంట్ అసలు ఎందుకు అలౌ చేసింది దాన్ని? ఫస్ట్ డే ఫస్ట్ షోని ఎందుకు అలౌ చేసింది? ఇన్ కేస్ అలౌ చేసిన తర్వాత ఆ థియేటర్ వాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఎందుకు అక్కడ సెక్యూరిటీని వాడు చేయలేకపోయాడు? నీకు దమ్ముంటే నువ్వు క్వశ్చన్ చేయాల్సింది నువ్వు గవర్నమెంట్ ని, లేకపోతే పోలీసుని, లేకపోతే అల్లు అర్జున్ ని, లేకపోతే అల్లు అర్జున్ సెక్యూరిటీని. అంతేగాని ఎవడైతే పాపం అన్యాయంగా అక్కడికి అల్లు అర్జున్ వస్తాడని వాళ్ళకి తెలియని కూడా తెలియదు. అక్కడ నాకు తెలిసినంత 90% ఆఫ్ ది పీపుల్ ఎవరికి కూడా అక్కడికి అల్లు అర్జున్ వస్తాడని తెలియదు. సడన్ గా రంగాల్లో ఎవడైనా ఏం చేస్తాడో. ఇప్పుడు నేనే ఉంటాను అక్కడ, నా ఫ్యామిలీ వాళ్ళు ఆ రోజు సినిమాకి వెళ్దాం అనుకున్నారు, లేకపోతే నాకు పిల్లలు ఉండి వాళ్ళు సినిమాకి వెళ్దాం అనుకుంటే నేను ఖచ్చితంగా తీసుకెళ్తాను. ఎందుకంటే వాళ్ళు అడిగారు కాబట్టి. ఆయన చెప్తున్నాడు క్లియర్గా, మేము వెనకాల నించొని ఉన్నాము, వెయిట్ చేస్తా ఉన్నాం, తలుపులు తీస్తారని వీళ్ళు గొడవ ఉంటే వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత మేము వెళ్దాం అనుకున్నాం. కానీ సడన్ గా అల్లు అర్జున్ రాగానే మా ఆవిడ అండ్ మా అబ్బాయి ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు. వీళ్ళ డాటర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరు కలిసి ఉన్నారు. వాళ్ళు సడన్ గా ఆ గ్రూప్ లో కొంచెం తోపులాట జరగగానే అల్లు అర్జున్ రాగానే వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు. మేమేమనుకున్నాం వాళ్ళు ముందరికి వెళ్ళిపోయి ఉంటారులే, థియేటర్లో కూర్చుంటారని చెప్పేసి అంటున్నాడు. అంటే వాళ్ళని తప్పు పట్టడానికి మీకు మినిమం కామన్ సెన్స్, మినిమం నాలెడ్జ్, సంస్కారం, ఇంగిత జ్ఞానం ఏమీ లేకుండా అసలుకి నాకు నోట్లో మాటలు కూడా రావట్లేదు. ఎంత పశువుల్లాగా బిహేవ్ చేస్తున్నారంటే ఆ కమెంట్ సెక్షన్ చూస్తుంటే ఒక్కొక్కడిని పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టాలనిపిస్తుంది నాకైతే. ఇది ఎందుకు చెప్తున్నానంటే, నీకు ఆ హీరో అంటే పడకపోవచ్చు, ఇట్లాంటి వాళ్ళందరూ ఏమో దాన్ని అర్థం పెట్టుకొని దాన్ని ఆ హీరో మీద నెగిటివ్గా చేయడానికి ట్రై చేస్తున్నారు. ఆ హీరో ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే అది హీరో మీద రాకుండా ఉండడానికి వాళ్ళ ఫ్యామిలీ మీద. అంటే ఇక్కడ ఫైనల్గా ఏంటంటే ఆ ఫ్యామిలీ ఏదైతే ఉందో వాళ్ళు ప్రాపర్గా గవర్నమెంట్ ఇచ్చిన రూల్ ప్రకారం, లేకపోతే ఆ థియేటర్ వాడు మేము టికెట్లు కొనుక్కొని వాడు పాపం నెలంతా కష్టపడి న్యాయంగా టికెట్లు కొనుక్కొని క్యూలో నుంచొని సినిమా చూద్దామని చెప్పేసి వచ్చి పిల్లను పోగొట్టుకొని వాడు మళ్ళీ మాట్లాడాల్సి వస్తుంది. సిగ్గుండాలి భయ్య మనకి. అంటే సిగ్గు లజ్జ లేకుండా ఎంత నిర్లజ్జగా మాట్లాడుతున్నారంటే ఒక్కడు కూడా సంస్కారం లేదు. చెప్తున్నాను కదా, సోషల్ మీడియా ఎంత బ్రూటల్ గా తయారైందంటే ఒకడు ఏదన్నా చిన్న తప్పు చేశాడా వాడిని ఇంకా కార్నర్ చేసి వాడు వచ్చేంత వరకు వాడిని హింసిస్తూనే ఉంటారనమాట. వెనక్కి తిరిగి చూసుకుంటే వీడు ఎవడైతే ఈ కమెంట్స్ చేస్తుంటారో వీడి జీవితంలో వెనక్కి తిరిగి చూస్తే మొత్తం పెంటే వాడు చేసిన దరిద్రాలు జీవితంలో ఇంకెవ్వడు చేస్తుంటారు అనమాట. కానీ ఇక్కడ సోషల్ మీడియాలోకి వచ్చేసి నేను అసలు అంబేద్కర్ కంటే గొప్పోండి, లేకపోతే నన్ను మించిన భగత్ సింగ్ లేడు అని చెప్పేసి ఎగిరెగిరి పడతా ఉంటారు. ఎప్పటికైనా కళ్ళు తెరవండి భయ్య. మీకు దమ్ముంటే గవర్నమెంట్ ఎందుకు జీవోలు పాస్ చేసిందో గవర్నమెంట్ వెళ్ళి క్వశ్చన్ చేయండి. లేకపోతే అక్కడ పోలీసులు ఎందుకు ప్రొటెక్షన్ ఇవ్వలేకపోయారో, లేకపోతే ఆ థియేటర్ యాజమాన్యం వాళ్ళు ఎందుకు ప్రొటెక్షన్ ఇవ్వలేకపోయారు వాళ్ళకి ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేసి ఉంటారు. అల్లు అర్జున్ లాంటి పెద్ద స్టారు అట్లాంటి థియేటర్. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు తిప్పి కొడితే యూట్యూబ్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, నా అన్ని 4 ఛానల్స్ కలిపి నాకు 1,00,000 మంది 1,10,000 మంది ఫాలోవర్స్ ఉంటారు. నాకు ఎక్కడైనా నేను కెనడాలో కానీ ఎక్కడన్నా బయటకు వెళ్ళినప్పుడు నాకు బయట ఒక 4-5 కలిసినప్పుడు నాకు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే, అబ్బా చాలరా బాబు. కొంతమంది 1-2 ఫోటోలు అడిగినప్పుడు నాకు ఫస్ట్ కొంచెం ఇదిగా అనిపిస్తుంది అనమాట. నేనేం చేసే నాతో ఫోటోలు
అంటే అది చెప్తున్నాను కదా, అది అభిమానం మీద వచ్చేస్తుంది అనమాట. అలా అడిగినప్పుడు ఏమవుతుంది అంటే అభిమానులు చాలా హ్యాపీగా ఉంటుంది. అమ్మ వీళ్ళ కోసం ఇంకా ఏదైనా చేయొచ్చు మనం. కొంతమంది చెప్పిన వర్డ్స్ ఏంటంటే మీరు చాలా జెన్యున్ గా కంటెంట్ చేస్తారు అని చెప్పినప్పుడు ఏమవుతుందంటే, ఎగ్జాంపుల్ చెప్తున్నా, నేనేదో గొప్ప నేను మాట్లాడట్లేదు. వీళ్ళ కోసం ఖచ్చితంగా ఇంకా మంచి మంచి కంటెంట్, ఇంకా మంచి జెన్యున్ గా చేయాలి అని చెప్పి ఒక ఫీల్ వస్తుంది అనమాట. అంటే 1,10,000 మంది ఫాలోవర్స్ ఉన్న నాలాంటోడికి ఇలా ఉంటే, ప్రపంచం మొత్తం ఫాలోవర్స్ని పెట్టుకొని, అంటే నేను ఓన్లీ ఈయన గురించి చెప్పట్లేదు, నేను అల్లు అర్జున్ నేనేది కార్నర్ చేయట్లేదు ఏ హీరో గురించి అని. కానీ ఇక్కడ ఈ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి అంత ఫాలోయింగ్, అంత మాస్ ఫాలోయింగ్ పెట్టుకొని సంధ్య థియేటర్ అనేది ఫస్ట్ డే ఫస్ట్ షో అంటే అక్కడ దారుణమైన మాస్ క్రౌడ్ ఉంటుంది. అది అందరికీ తెలిసిన విషయమే. హైదరాబాద్లో ఉన్న ప్రతి వాడికి ఆ విషయం తెలుసు. అంత మాస్ క్రౌడ్ ఉండే టైంలో అక్కడ ఫ్యామిలీస్ కూడా ఉంటాయని తెలుసు. అలాంటి టైంలో ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా థియేటర్ వాడికి ఇచ్చి ఉండొచ్చు, కానీ వాడు ప్రాపర్గా సెక్యూరిటీని అరేంజ్ చేయలేకపోయాడు, లేకపోతే వాడు చేయలేదో మనకు ఎగ్జాక్ట్గా తెలియదు. అలాంటి చోటికి రావాల్సిన అవసరం ఏముంది? మినిమం కామన్ సెన్స్ కదా అది. ఇప్పుడు నీ వల్ల ఫ్యామిలీలో ఒక మదర్ చనిపోయింది, వాళ్ళ బాబు ఎవరైతే ఉన్నాడో ఆయన చావు బతుకుల మధ్య వాళ్ళు మళ్ళీ ఎవరు తిరిగి తీసుకురాలేరు కదా. మనకంటే ఆ జంతువులు పక్షులు నయం భయ, చండాలమైన జీవితాలు బతుకుతున్నాం మనం. నిన్నక పోస్ట్ చూసాను, అది ఎగ్జాక్ట్గా ఎవరు చెప్పారు లేకపోతే ఎవరు పెట్టారు అనేది ఎగ్జాక్ట్గా తెలియదు. కుదిరితే నేను ఆ స్క్రీన్ షాట్ డిస్ప్లే చేస్తాను. నాకు తెలిసి ఈ గ్రేట్ ఆంధ్రాకి సంబంధించిన ఈ తాత వస్తాడే ఉన్నారు, నాకు తెలిసి ఆయన అన్నట్టున్నాడు ఏదో ఇంటర్వ్యూలో దేంట్లోనో. కానీ నాకు చాలా బాగా నచ్చింది అనమాట. అందుకే మనం మంచి విషయాన్ని మెచ్చుకోవాలి కాబట్టి నేను దాని గురించి మాట్లాడుతున్నాను. ఏమన్నాడంటే, మూవీ హీరోస్ ఉంటారు కదా, వాళ్ళకి ఫ్యాన్స్, డైహార్డ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలా అంటే ఒక పార్టీకి సంబంధించిన కార్యకర్తలాగా అనమాట. ఆ హీరో సినిమా ఎప్పుడైనా సరే రిలీజ్ అవుతుంది అంటే ఫస్ట్ డే ఫస్ట్ షో ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో నేనే ముందు చూడాలని చెప్పేసి కోరుకుంటూ ఉంటారు అనమాట. అలాంటి ఫ్యాన్స్, అంటే హీరోస్ కూడా ఫ్యాన్స్ లేకపోతే మేము లేము, ఫ్యాన్సే మా దేవుళ్ళు, వాళ్ళే మా ఫ్యామిలీ అని చెప్పుకునే ఈ హీరోస్ కూడా అలాంటి ఫ్యాన్స్ కి కుదిరితే వాళ్ళకి స్పెషల్ గా ఒక షో వేసి వాళ్ళకి ఫ్రీగా చూపించడానికి ట్రై చేయాలి. లేదంటే అట్లీస్ట్ తక్కువ ప్రైస్ కైనా, నార్మల్ థియేటర్ ప్రైస్ కంటే తక్కువ ప్రైస్ కేసైనా చూపించాలి. లేదంటే తక్కువ వరస్ట్ కేసులో రెగ్యులర్ ప్రైస్ కైనా టికెట్ వాళ్ళకి ఇచ్చి చూపించాలన్నమాట. స్పెషల్ షో ప్రీమియర్స్ వేసి, ఎందుకంటే వాళ్ళు డైహార్డ్ ఫ్యాన్స్ కాబట్టి. వాళ్ళు మీరు ఎందుకు చూడాలి ఫస్ట్ అన్నా కానీ వాళ్ళు ఊరుకోరు, ఎందుకంటే అది ఫ్యానిజం. అది ఇంకా ఎవరు ఏం చేయడం, మనం పెరిగిన కల్చర్ కావచ్చు, మనం పెరిగిన వాతావరణం కావచ్చు, అదంతా అలానే ఉంటది. మనం మూవీ లవర్స్ కాబట్టి, తెలుగు వాళ్ళు ఎస్పెషల్లీ, అంటే లాంగ్వేజ్ కి సంబంధం లేకుండా మనం ఏ మూవీ అయినా సరే బాగుంటే ఖచ్చితంగా చూసేస్తాం. ఆ హీరోకి మనం ఫ్యాన్ అయితే మాత్రం ఆ సినిమా ఎట్లున్నా సరే ఖచ్చితంగా దాన్ని ఆడించాలని చెప్పేసి దాన్ని ట్రై చేస్తాం. దాన్ని మీరు క్వశ్చన్ చేసినా కానీ దానికి సమాధానాలు ఏం రావు, ఎందుకంటే అది చిన్నగా స్లోగా చేంజ్ అవ్వాలి తప్ప. కానీ ఈ హీరోలు ఎవరైతే ఉన్నారంటే స్టేజ్ల మీద స్పీచ్లు ఇచ్చే హీరోలు అందరి గురించి చెప్తున్నాను భయ్, నేను ఒక్కరి గురించి చెప్పట్లేదు. ఇప్పుడు ఇది పుష్ప 2 మూవీ గురించి కానీ నేను దీని గురించే మాట్లాడేది, ప్రతి హీరో గురించి చెప్తున్నాను నేను. ఇట్లా చెప్పుకునే హీరోస్ అందరూ అంటే వాళ్ళ రెమ్యూనరేషన్స్, అంటే రెమ్యూనరేషన్ అనేది నువ్వు అంతనే ఎలా డిసైడ్ చేస్తావు అంటే, ఇప్పుడు నేనేదో క్యాజువల్ గా నేను నోటు మాట అనట్లేదు భయ్. అంటే ఫేస్బుక్ లో, వాట్సాప్ గ్రూప్ లో అంకుల్ ఫార్వర్డ్ చేసే మెసేజ్లో చూసి చెప్పట్లేదు నేను. పెద్ద పెద్ద మ్యాగజైన్స్, క్రెడిబుల్ సోర్సెస్ నుంచి వాళ్ళు పలానా హీరో ఇంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని వాడు ఖచ్చితంగా వాడు డిస్ప్లే చేస్తున్నాడు. ఒకవేళ అది రాంగ్ అయినా కానీ మహా అయితే ఒక 10 కోట్లు 5 కోట్లు అటు ఇటుగా ఉంటుంది తప్పితే చాలా డిఫరెన్స్ అయితే ఉండదు. 200 కోట్లు 300 కోట్లు అంటే ఎలా ఉందంటే ఇది, అంటే నువ్వు తీసుకునే ప్రతి రెమ్యూనరేషన్ లో నువ్వు పెంచి అమ్ముతున్న టికెట్ రేట్లు, మీ ఫ్యాన్ ఎవడైతే ఫస్ట్ డే ఫస్ట్ చూద్దాం అనుకుంటున్నాడు, లేకపోతే ఫస్ట్ రోజు ఎవరైతే చూద్దాం అనుకుంటున్నారో, దగ్గర నాకు తెలిసి పుష్ప 2 మూవీ ఎస్పెషల్లీ ఇది సందర్భంగా నేను చెప్తున్నాను, 1 కోటి మంది అన్న చూస్తుంటారు కదా ఫస్ట్ డే. అన్ని ఒక 5-6 షోలు అయితే పడి ఉంటాయి ఖచ్చితంగా ప్రతి థియేటర్ లో. 12,000 థియేటర్లో రిలీజ్ చేస్తున్నారు. వీళ్ళందరిలో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ మిడిల్ క్లాస్ కావచ్చు, లేకపోతే బిలో మిడిల్ క్లాస్ కావచ్చు, లేకపోతే పూర్ పీపుల్ కావచ్చు. వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా సినిమా అయితే చూస్తారు, ఎందుకంటే వాళ్ళకి సినిమా మీద ఉన్న పిచ్చి కావచ్చు, లేకపోతే ఆ హీరో మీద ఉన్న అభిమానం కావచ్చు. వాళ్ళ హీరో ఎట్టి పరిస్థితుల్లో టాప్ లో ఉండాలని కోరుకుంటారు కాబట్టి వాళ్ళు అప్పు చేసైనా సరే వాళ్ళు వచ్చి సినిమా చూస్తారు. దాన్ని ఎవరు ఆపలేరు. ఇట్లా నా ఫ్యాన్సే నా ప్రాణం, వాళ్ళే నా ఫ్యామిలీ అని చెప్పుకునే హీరోస్ అట్లాంటి మిడిల్ క్లాస్ పూర్ పీపుల్ దగ్గర నుంచి ఈ పెయిడ్ ప్రీమియర్ షోస్ అనే ఒక పేరు అడ్డం పెట్టుకొని, అండ్ వాళ్ళు సంపాదించుకున్న డబ్బులు కావచ్చు, వాడి శాలరీలో ఆల్మోస్ట్ 30% 40% యావరేజ్ చేసుకున్న ఆ శాలరీ మొత్తాన్ని ఫస్ట్ డే ఫస్ట్ షో అనే పేరుతో దారుణంగా దోచుకొని నీ అకౌంట్ లో వేసుకుంటాం. ఇన్ కేస్ అంటే ఈ హీరో ఎవరైతే ఉన్నాడో ఈ హీరో అకౌంట్ లో వేసుకునేవాడు, ఆ హీరోకి డబ్బులు లేవు పాపం, పేదవాడు అనుకోవడానికి కూడా లేదు. 100 కోట్లు ఆల్రెడీ సంపాదించుకొని, 1000 కోట్లు సంపాదించుకొని ఇంకా డబ్బులు కావాలని ఆరాట పడతావు. అంటే నాకు అర్థం కాదు ఏంటి అంటే, రెమ్యూనరేషన్ ఎందుకు తగ్గించుకొని నీ ఫ్యాన్స్ అని ఎవడైతే నువ్వు వాళ్ళు లేకపోతే నేను లేనని చెప్పుకున్నావో అలాంటి వాడికి ఎందుకు నువ్వు ఫ్రీ షో వేయడానికి నువ్వు మొహమాట పడుతున్నావు, లేకపోతే వాడికి ఎందుకు రెగ్యులర్ ప్రైస్ కి ఇవ్వలేకపోతున్నావు, వాడికి 3 ఇంతలు 4
గెంతులు ప్రైజ్ హైక్ చేసి వాడిని నువ్వు దారుణంగా కష్టపెట్టి వాడిని సినిమా చూసేలాగా చేయాల్సిన పరిస్థితి ఏంటని నాకు అర్థం కావట్లేదు. నా సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు గవర్నమెంట్స్ కి, ఈ రెండు గవర్నమెంట్స్ ఏం చేసినాయి అంటే సినిమాకి సంబంధించిన ప్రొడ్యూసర్లు కావచ్చు లేకపోతే డిస్ట్రిబ్యూటర్లు కావచ్చు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దగ్గరికి తెలంగాణ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఒక రిక్వెస్ట్ చేశారు అనమాట. ఏమని చేశారు అంటే వాళ్ళు రిక్వెస్ట్ ఇట్లా చేస్తుండొచ్చు అని చెప్పేసి నేను అనుకున్నాను. మరి వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో వాళ్ళకి ఏం డీలింగ్స్ ఉన్నాయి ఎగ్జాక్ట్ గా నాకైతే తెలీదు. వీళ్ళు ఏం చెప్పుంటారు, మాకు ప్రొడక్షన్ కాస్ట్ పెరిగింది సో అందుకే మాకు టికెట్ రేట్స్ ని పెంచుకోవడానికి అండ్ 25th లేకపోతే నాకు తెలిసి 23rd వరకు అంటే ఈ 20 రోజులు ఎవ్రీడే నేను ఫస్ట్ డే ఇంత పెట్టుకుంటాను టికెట్ ప్రైస్, తర్వాత రోజు నుంచి ఇంత తగ్గుతుంది, ఇట్లా తగ్గుకుంటూ 20 days కి నార్మల్ ప్రైస్ కి వస్తుందని చెప్పేసి మాట్లాడుకుంటే గవర్నమెంట్లు రెండు ఓకే పెంచేసుకోండి అని చెప్పేసి 2 జీవోలు ఆగమేఘాల మీద పాస్ చేస్తారు. ఈ 2 గవర్నమెంట్స్ నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే ఎన్నిసార్లు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సాగు ఖర్చులు పెరిగినాయి అని చెప్పేసి మీరు వాళ్ళకి గిట్టుబాటు ధర పెంచుకోవడానికి వాళ్ళకి ఆప్షన్ ఇవ్వడానికి మీరు జీవోలు ఎన్నిసార్లు పాస్ చేశారు. ఇంకొక విషయం ఏంటంటే ఈ పుష్ప 2 విషయానికి వస్తే నేను యాక్చువల్ గా దీనికి సంబంధించిన నేను రివ్యూ ఆల్రెడీ నా ఛానల్లో నా ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో అన్నిట్లో పెట్టాను. నాకు సినిమా చాలా బాగా నచ్చింది, నాకు స్తోమత ఉంది కాబట్టి నేను కొనుక్కున్నాను, నేను వెళ్ళాను, నేను చూశాను. కానీ మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు తెలంగాణలో కావచ్చు ఇంత రేట్లు పెంచేసి ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఇండియాలో ఎంతైతే రేట్ ఉందో అదే రేటుతో మేము ఇక్కడ సినిమా చూసామంటే మీరు అర్థం చేసుకోండి ఇండియాలో ఏ రేంజ్ లో రేట్లు పెంచి అమ్మారంటే నార్త్ లో నాకు తెలిసి కొన్ని ప్లేసెస్ లో 2000 2500 అట్లా టికెట్లు ప్రైజెస్ పెంచి అమ్మేశారు. ఈ ఫ్యాన్స్ అని చెప్పుకొని తిరిగే వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ చేసేది ఏంటి అంటే ఎప్పుడైనా సరే పెట్రోల్ ప్రైజులు పెరిగినా లేకపోతే బస్ ఛార్జీలు పెరిగినా లేకపోతే ఈ కూరగాయల మార్కెట్లో ఈ డబ్బులు నార్మల్ గా అమ్ముకుంటుంటారు చూసారు రైతులు, ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ధర్నాలు రాస్తారోకోలు లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి బేరాలు ఆడతారు. కానీ ఇట్లా సినిమాలకి టికెట్ ప్రైజులు పెంచినప్పుడు మాత్రం అసలు ఎలాంటి క్వశ్చన్ చేయరనమాట. మా హీరో 1000 కోట్లు కొట్టాడా 2000 కోట్లు కొట్టాడా అంతే, కానీ ఫైనల్ గా వాడి జేబుకి చిల్లు పడుతుందని చెప్పేసి వాడికి అర్థం కాదు పాపం.